హే గాయ్స్, ఎలా ఉన్నారు? వీడియో చూసి అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, రియల్మీ కంపెనీ వచ్చేసి చాలా రోజుల క్రితమే రియల్మీ ప్యాడ్ని త్వరలోనే ఇండియాకి తీసుకురాబోతున్నామని అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది. అయితే ఎట్టకేలకు మనకు త్వరలోనే తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. దీని యొక్క లాంచ్ డేట్ కూడా మనకు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది రియల్మీ వాళ్ళే వచ్చేసరికి. అయితే ఈ ప్యాడ్ యొక్క కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి అనమాట. కన్ఫర్మ్ కాదనుకోండి, కాకపోతే ఎగ్జాక్ట్గా వచ్చే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయ్యాయి ఫ్రెండ్స్ ఈ రియల్మీ ప్యాడ్ గురించి. అవి కూడా మనకు అఫీషియల్గా రియల్మీ వాళ్ళే కన్ఫర్మ్ చేశారనుకోండి స్పెసిఫికేషన్స్ కూడా. మనకి ఇప్పుడు చూసుకుంటే రియల్మీ మాధవ్ సేట్ గారు కానీ వాళ్ళు CEO ఉన్నారు కదా, వాళ్ళంతా కలిపేసి మనకు రియల్మీ గురించి కొద్దిగా హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్యాడ్ గురించి మనకు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ అలాగే యూట్యూబ్లో కూడా కొన్ని టీజర్స్ బ్యానర్స్ రిలీజ్ చేసి కొద్దిగా హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు అనమాట. అయితే ఈ ట్యాబ్ యొక్క స్పెసిఫికేషన్స్, ప్రైస్ డీటెయిల్స్ అలాగే లాంచ్ డేట్ కూడా మనకు లీక్ అయిపోయింది. కాబట్టి ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ రియల్మీ ప్యాడ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇవాళ వీడియోలో మనం అయితే పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేస్తామా? లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్స్, ఈ రియల్మీ ప్యాడ్ యొక్క స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే ఇవి ఎగ్జాక్ట్గా ఇదే స్పెసిఫికేషన్స్తో వస్తాయి అని కాదు, కానీ మ్యాక్సిమం ఇదే స్పెసిఫికేషన్స్తో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రియల్మీ ప్యాడ్ వచ్చేసరికి. ఎందుకంటే మనకి ఇంచుమించు ఇదే స్పెసిఫికేషన్స్తో రావచ్చు అని అయితే మనకు చాలా మటుకు రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. అయితే నేను చెప్పే స్పెసిఫికేషన్స్ మీకు ఆల్మోస్ట్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనం ముందుగా దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ కనుక చూసుకున్నామనుకోండి, ఈ ట్యాబ్లెట్ వచ్చేసి మనకు చుట్టూ కూడా అల్యూమినియం బిల్తో వస్తుంది అని అంటున్నారు. ఇది మనకు అల్యూమినియంతో వస్తుందో ప్లాస్టిక్తో వస్తుందో ఇది మాత్రం కన్ఫర్మ్ అయితే కాదు ఫ్రెండ్స్. కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా అల్యూమినియం బిల్డే వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా మటుకు లైవ్ ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయన్నమాట ఈ రియల్మీ ప్యాడ్ వచ్చేసి. కాబట్టి మనకు ఇంచుమించు అల్యూమినియం బాడీతోనే వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ రియల్మీ ప్యాడ్ వచ్చేసరికి. ఇక మనం దీంట్లో పోర్ట్స్ కనుక చూసుకుంటే దీంట్లో వచ్చేసి Type-C పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, 3.5 హెడ్ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకు క్వాడ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మనకు బాటంలో 2 ఉంటాయి, అలాగే టాప్లో 2 ఉంటాయి. అయితే దీంట్లో వచ్చేసి మనకు మైక్రోSD కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. 512 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ట్యాబ్లెట్లో వచ్చేసి సిమ్ కార్డు కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది 4G సిమ్స్ కూడా వర్క్ అవుతుంది అని అంటున్నారు. అయితే ఇది మాత్రం మనకి ఎగ్జాక్ట్గా తెలియదు ఫ్రెండ్స్. ఇది మాత్రం మనకు రూమరే అనమాట. మేబీ ఇది LTE వేరియంట్లోనే తీసుకురావచ్చు, లేదంటే వైఫై వేరియంట్లో కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇట్లా 2 వేరియంట్స్ అయినా తీసుకురావచ్చు. సింగిల్ వేరియంట్లోనే సిమ్ కార్డు స్లాట్ కూడా ప్రొవైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మనకు కన్ఫర్మ్ కాదనమాట. మేబీ 2 వేరియంట్స్లో అయినా తీసుకురావచ్చు, లేదంటే 1 వేరియంట్లో కూడా తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఈ రియల్మీ ప్యాడ్ యొక్క డిస్ప్లే కనుక చూసుకుంటే 10.4 ఇంచెస్ ఫుల్ HD ప్యానల్తో వస్తుంది అనమాట. అయితే ఇది మనకు IPLCD ప్యానల్ ఫ్రెండ్స్. ఇది AMOLED అయితే ఏం కాదు, మనకు IPLCD ప్యానల్తోనే వస్తుంది. ఎందుకంటే ఇది బడ్జెట్లో వస్తుంది కాబట్టి వీళ్ళు IPLCD ప్యానల్తో తీసుకొస్తున్నారు. అయితే దీని యొక్క పిక్సెల్స్ కనుక చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ ట్యాబ్లెట్ యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూసుకుంటే 64.6% దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఈ ట్యాబ్లెట్లో వచ్చేసి మనకు ఇమేజెస్ పరంగా చూసుకుంటే దీంట్లో ఓన్లీ సింగిల్ కెమెరానే కనిపిస్తుంది. అది కూడా మనకు రేర్ సైడే, అంటే బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ప్రొవైడ్ చేశారు. అది కూడా 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇక ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మనకు ఎటువంటి సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేయనట్టుగా ఉండారు. మేబీ మనకు ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే సెల్ఫీ కెమెరా అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకి 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. ఇదైతే రూమరే, మేబీ ప్రొవైడ్ చేయకపోవచ్చు కూడా అంటున్నారు కొంతమంది వచ్చేసి. మరి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారా లేదా అనేది మనకు లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది అనమాట. అయితే ఫ్రంట్ సైడ్ కూడా 8 మెగాపిక్సెల్ కెమెరా రావచ్చు అని అంటున్నారు సెల్ఫీ కెమెరా వచ్చేసరికి. ఇక వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 8 మెగాపిక్సెల్ కెమెరానే కాబట్టి రేర్ సైడ్ ఇచ్చింది. మాక్సిమం మనము ఫుల్ హెచ్డీలోనే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. 1080p 30 fps వీడియో అయితే రికార్డ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం దీంట్లో ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే 100% ఇదే ప్రొసెసర్తో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేదో కాదు, మీడియాటెక్ వాళ్ళది Helio G80 ప్రొసెసర్ అనమాట. దీని గురించి మనకు చాలా రూమర్సే వచ్చాయన్నమాట. ఇదే ప్రొసెసర్తో కన్ఫర్మ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇది వచ్చేసి ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే Mali G52 జీపీ అయితే యూస్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ర్యామ్ స్టోరేజ్ కనుక చూసుకుంటే 4GB RAM 64GB మోడల్, అలాగే 6GB RAM 128GB మోడల్స్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ర్యామ్ స్టోరేజ్ వీళ్ళు ఎగ్జాక్ట్గా ఏది ప్రొవైడ్ చేస్తున్నారో అయితే మనం కన్ఫర్మ్ చేయలేదు ఫ్రెండ్స్. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఇది LPDDR4X ర్యామ్, అలాగే స్టోరేజ్ కనుక చూసుకుంటే UFS 2.1 స్టోరేజ్తో వచ్చే ఛాన్స్ ఉంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది మనకు టోటల్లీ 7100 mAh బ్యాటరీతో వస్తుంది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్తోనే వస్తుంది. కాకపోతే ఎగ్జాక్ట్గా మనకు 30 వాట్స్ వస్తుంది అని అంటున్నారు, కానీ మనకి ఇది రూమరే అనమాట. కాబట్టి ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతోనే వస్తుంది. కాకపోతే ఏది అనేది అయితే మాత్రం కన్ఫర్మ్ అయితే లేదనమాట. మాక్సిమం ఇది 30 వాట్స్తో వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది Android 11, అలాగే వాళ్ళకు ఓన్ OS ఉంది కదా, Realme OS
ప్రైస్తో అవుట్ ఆఫ్ బాక్స్ ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనము కనెక్టివిటీ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటే ఇది మన ఇంట్లో వైఫై అనేది ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా. వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.0తో వస్తుంది. అయితే దీంట్లో మనకు సిమ్ కార్డ్ స్లాట్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నారు కదా, కాబట్టి దీంట్లో అది మనకు ఓన్లీ 4G వేరియంట్ అనమాట. అంటే 5Gకి అయితే సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్. దీంట్లో 4G LTEకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది సిమ్ కార్డ్ వచ్చేసరికి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు టోటలీ 2 కలర్ వేరియంట్స్లో స్పాట్ అయిందనమాట. ఇప్పటి వరకు చూసుకుంటే ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి గోల్డ్ కలర్లో స్పాట్ అయింది. మాక్సిమం ఇదే కలర్స్లో తీసుకొచ్చే ఛాన్స్ ఉంది ఈ రియల్మీ ప్యాడ్ వచ్చేసరికి. ఇక దీని యొక్క లాంచ్ డేటు, దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే లాంచ్ డేట్ కనుక చూసుకుంటే ఇది మనకు సెప్టెంబర్ 9th కానీ లేదంటే 10th కానీ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఈ 2 డేస్లో ఏదో ఒక రోజు మనకు ఈ రియల్మీ ప్యాడ్ అనేది లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా మనకు సెప్టెంబర్ 9th లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అయితే మనకు రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. మేబీ 10th కూడా లాంచ్ కావచ్చు. ఇది అయితే ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదన్నమాట లాంచ్ డేట్ వచ్చేసరికి. ఇక ప్రైజెస్ విషయానికి వచ్చినా కూడా మనకి ఇంకా ఏం కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. మనకు బేస్ వేరియంట్ వచ్చేసి 20,000 ఉండొచ్చు అని అయితే రూమర్స్ ప్రకారం తెలుస్తుంది. అంటే 19,999 రూపీస్ అంటే మనకు ఆల్మోస్ట్ 20,000లోనే ఈ రియల్మీ ప్యాడ్ రావచ్చు అని అయితే రూమర్స్ ప్రకారం తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇది కూడా మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే ఏం తెలియదు అనమాట. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా వాటి వీళ్ళు నేను మీకు వచ్చేసి రియల్మీ ప్యాడ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఈ రియల్మీ ప్యాడ్ ఏ ప్రైస్ రేంజ్లో వస్తుంది అని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు కనుక ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఖచ్చితంగా కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన బ్లాక్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ ఫోన్కి డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.